హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్లాగ్స్. ఈ రోజు టాపిక్ ఆంధ్ర యూనివర్సిటీ స్పెషల్ డ్రైవ్ కోసం. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మనకి 2026-27 సంవత్సరానికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అంటే పాత వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్స్ పాస్ అవ్వక డిగ్రీ, పీజీ అండ్ ప్రొఫెషనల్ స్టడీస్ కి సంబంధించి ఎవరైతే పాత వాళ్ళు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళు వదిలేసి ఉంటారో వాళ్ళకి స్పెషల్ డ్రైవ్ ఎగ్జామ్స్ అనేవి ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అయితే లాస్ట్ ఇయర్ 25-26 కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ ప్రజెంట్ జరుగుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు 2026-27 సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు వివరిస్తానన్నమాట. ఈ సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ కానీ నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్ కి సంబంధించి గూగుల్లోకి వెళ్ళి andhrauniversity.edu.in కొడితే edu.in కొడితే మనకి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ edu.in వెబ్సైట్ లోకి వెళ్తే మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ లోకి వెళ్తే మనకి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలాగా మనకి ఓపెన్ అవుతాయి అనమాట. అయితే ఈ డీటెయిల్స్ అనేవి మనము ఇందులో ఇవ్వండి, స్పెషల్ డ్రైవ్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ 26 ఫర్ ఆల్ యూజీ, పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ అనేసి ఇందులో ఉంది కదా. ఇది మనం క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఇలాగా. ఇందులో మనకి నోటిఫికేషన్స్ ఎప్పటి నుంచి ఆన్లైన్ చేస్తున్నారంటే 4/6/2026 నుంచి ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంది. అలాగే ఇది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే 4/7/2026 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. 4/7/2026 అంటే జూలై 4 లోపు అప్లై అయితే చేసుకోవాలి. దీనికి ఫీజు వచ్చేసి 1500 రూపాయలుగా నిర్ణయించారనమాట. ఫీజు 1500 రూపీస్ ఒక సబ్జెక్ట్ కి, 1500 రూపాయలు ఒక థియరీ పేపర్ కి మాత్రమే 1500 రూపాయలు. తర్వాత ఫీజు వచ్చేసి 3000 దేనికంటే ల్యాబ్, వైవా, ప్రాజెక్టు, ప్రాక్టికల్ పేపర్స్ ఏమైనా ఉంటే దానికి 3000గా నిర్ణయించారనమాట ఫీ స్ట్రక్చర్. ఇది ఆన్లైన్ లో మనము అప్లై అయితే చేసుకోవాలి. అయితే ఇది ఏ బ్యాచ్ల నుంచి మనకి ఎలిజిబిలిటీ అంటే ఇవ్వండి, 2010-11 విద్యా సంవత్సరం నుండి 2018-19 విద్యా సంవత్సరం మధ్యన మాత్రమే ఎవరైతే ఇక్కడ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఈ 3 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు ఇందులో రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులన్నమాట. ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ కి అర్హులైతే వీళ్ళు అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 4/7/2026 వరకు అవైలబిలిటీలో ఉంది. ఫీజు వచ్చేసి 1500, తర్వాత మనకి ప్రాక్టికల్ తో కలిపి 3000 రూపాయలు. ఇకన ఇది ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇందులోనే మనకి లింక్ అనేది ఉంటుంది. మన ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది. ఈ లింక్ తోటి మీరు క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ లో ఓపెన్ అయితే జరిగిపోతుంది. ఆ లింక్ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ హోమ్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం దీనిలో సబ్మిట్ అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇందులో మనకి మెయిన్ గా కావాల్సినవి ఏంటంటే అప్లోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, సిగ్నేచర్ ఒకటి, అలాట్మెంట్ లెటర్ అయితే ఒకటి ఉండాలి. అలాట్మెంట్ లెటర్, తర్వాత ఆధార్ కార్డు, తర్వాత రేషన్ కార్డు. ఇక్కడ రేషన్ కార్డు అయితే మీకు అడిగాడు, కానీ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. రేషన్ కార్డు లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టవచ్చు. లేనప్పుడు ఏదో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు అయితే మన దగ్గర ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని పెట్టాలన్నమాట. అదేంటంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, అలాట్మెంట్ లెటర్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, టీఈసీ, స్టడీ సర్టిఫికేట్, జాయినింగ్ రిపోర్టు, స్పెషల్ కేటగిరీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, అటువంటి క్యాప్ రిజర్వేషన్ లాంటిది ఏమైనా ఉంటే దానిలో అప్లై అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఎస్ అంటే ఎస్ అంటే ఉంటే మీ దగ్గర ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. నో పెట్టి ఇక్కడ సబ్మిట్ అయితే చేస్తారు. బిఫోర్ గా మనకు కావాల్సినవి ఇగోండి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు. అంటే ఇప్పుడు మీరు డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ, దేని ద్వారా వెళ్ళారు, ఏ ఎగ్జామ్ ద్వారా వెళ్ళారు, ఈఏపీ సెట్, ఆ సెట్, ఈపీజీ సెట్, గేటు, పీజీఈ సెట్, వీటి ద్వారా మీరు వెళ్ళారు కదా. వీటి ద్వారా మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట.
ఈ నోటిఫికేషన్ లో మీరు ఏదైతే రాసుకున్నారో ఆ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ అన్ని ఫెచ్ అయిపోతాయి ఇక్కడ ఆటోమేటిక్ గా. ఒకవేళ ఫెచ్ అవ్వకపోయినా మాన్యువల్ గా ఎంటర్ చేసుకోవాలన్నమాట. అది ఇక్కడ ఎంత ర్యాంక్ వచ్చింది, స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఫీజు సబ్మిషన్, ఇవన్నీ మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదో ఒకటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎస్ ఆర్ నో, తర్వాత అడ్మిషన్ టైప్ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్, సెల్ఫ్ సపోర్టింగ్, ఏదైతే ఈ కేటగిరీలో మీద ఏదైతే అది పెడతారు. కాలేజ్, ఏ కాలేజ్ చదువుకున్నారు, ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్, ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. తర్వాత సీట్ అలాట్మెంట్ కేటగిరీ, ఏ కేటగిరీలో మీకు సీట్ వచ్చింది, ఇవన్నీ ఫిల్ చేస్తారనమాట. డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, ఆధార్ నెంబరు, స్పెషల్ కేటగిరీ, ఎన్సీసీ, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్, ఏయూ ఎంప్లాయ్ కోటా, ఈడబ్ల్యూఎస్, అలాగే అడ్రస్, తర్వాత మదర్ యాన్యువల్ ఇన్కమ్, ఫాదర్ యాన్యువల్ ఇన్కమ్. అంటే ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఒక అప్లికేషన్ అయితే చేసి సబ్మిట్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఎటువంటి డీటెయిల్స్ లేవు, ఎవరో కూడా ఫిల్ చేయడానికి ఏ డీటెయిల్స్ లేవన్నమాట. అందువల్ల నేను ఎంటీ బాక్స్ మీకు డెమోగా చూపిస్తున్నాను అనమాట. ఇంతే, ఇంకేం ఉండదు. దీని తర్వాత మనం సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీకు అడ్మిషన్, అదే ఫీజు కట్టమని ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫీజు మీరు పే చేస్తే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన ఒక అక్నాలజ్మెంట్ ఫామ్ అయితే మీకు అవైలబిలిటీలోకి వస్తుంది అనమాట. ఇది బ్రీఫ్ గా మనకి అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ అకాడమిక్ ఇయర్ 26-27 స్పెషల్ డ్రైవ్ కి సంబంధించి బ్రీఫ్ డీటెయిల్స్ ఇవి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నలుగురికి ఈ విషయాన్ని తెలియజేయండి. మన ఛానల్ కోసమని కాకపోయినా, నా సబ్స్క్రైబర్స్ కోసమైనా కాకపోయినా, ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి యూజ్ అవుతుంది. అంటే చాలా మందికి తెలియక ఇవి అప్లై చేసుకోలేకపోతున్నారు. మధ్య మధ్యలో వచ్చి కావాలి అన్నప్పుడు ఆ నోటిఫికేషన్ అమల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ మనకి ఒక సంవత్సరం వేస్ట్ అనేది అయిపోతుంది. అలాగే స్పెషల్ డ్రైవ్స్ కూడా ఎప్పుడు పెడితే అప్పుడు పెట్టరు. ఎందుకంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి, ఒక ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేసుకునే అవకాశం ఎవరు, ఎప్పుడో ఒక్కొక్కసారి ఇస్తుంటారో అప్పుడు మనం కట్టేసుకుంటే మనకి కంప్లీషన్ అయితే అయిపోద్ది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.